జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, బంగారం లాంటి భవిష్యత్తున్న పిల్లలు అసలు ఆత్మహత్య అంటే కూడా వాళ్ళకు పూర్తిగా తెలియని పిల్లలు కేవలం ఇంటర్ విద్యార్థినులే ఒక 8 మంది దాకా అని విన్నా అమ్మ. సూసైడ్ చేసుకొని చనిపోయినారు. 8 మంది కాదండి. దాదాపు 13 మంది అని 13 నాకు మంది. తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇదంతా ఒక ఎత్తు ఫెయిల్ అయిపోయినామని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే, ఇంకొంతమంది అందులో మొన్న ఒకసారి ఒక అబ్బాయి ఎక్కడ ఆ అబ్బాయి రిజల్ట్స్ వచ్చి ఫెయిల్ అయిపోతాను అన్న భయంతో సూసైడ్ చేసుకున్నాడు, పాస్ తీరా అయ్యాడు. చూస్తే పాస్ అయిపోయాడు. అమ్మ ఏంటమ్మా, నిజంగా పిల్లలు ఇలా అవ్వడం చాలా బాధేస్తుంది. ఇది ఎక్కడ అంటే ఇంట్లో పేరెంట్స్ స్ట్రిక్ట్ గానా, లేకపోతే స్కూల్లో కాలేజ్లలో టీచర్స్ గాని లేదండి. లెక్చరర్స్ ఇందులో గాని? 99% పేరెంట్సే. పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక రకమైన టార్చర్ పెట్టేస్తారు పిల్లలకి. ఎలాగంటే రిజల్ట్స్ వస్తున్నాయి. ఏంటి బాగా ఎగురుతున్నావు? పిజ్జాలు ఆర్డర్ చేస్తున్నావు. నీ పని అవుతదిలే రిజల్ట్స్ రాని. వాడు వాడు పాస్ అవుతాననే కాన్ఫిడెన్స్ కూడా నిజంగా నేను ఫెయిల్ అవుతానేమో. బాబోయ్! రేపు ఫెయిల్ అయ్యి వీళ్ళతో నేను ఈ మాటలు అనిపించుకుంటే బదులు వాళ్ళు వీళ్ళు అనే బదులు చుట్టాలందరూ ఎలా ఉంటారు రాజుగారు రిజల్ట్స్ ఏంటి? అబ్బా! కాదు చుట్టాలమ్మ. మీ పిల్లోడు పాస్ అయ్యాడా? ఎన్ని మార్క్స్ వచ్చాయి? అవును. ఫస్ట్ వాళ్ళకి అదే ఇన్ఫర్మేషన్ కావాలి. అంతే. ఫెయిల్ అయ్యాడనుకోండి, అంతే మీరేం కేర్ తీసుకుంటారు? మీ వాడిని నేను మొన్న అక్కడ చూసా, ఇక్కడ చూసా. అలా చెప్తారనమాట. పేరెంట్స్‌కి కూడా పాస్ ప్రెషరే. అయ్యాడనుకోండి, హ్మ్. అదేంటి అన్ని మార్క్స్ ప్రతిరోజు 2 సార్లు ట్యూషన్‌కి పంపిస్తారు. హ్మ్. మేము ఆ! ఎప్పుడొచ్చినా మీ వాడు పుస్తకం తీసుకొనే అదే కదా! ఉంటాడు. ఆ! మీరేమో మాతో రండి, లేదండి మా వాడిని చదివించాలంటారు. హ్మ్. ఇంతేనా మార్క్స్. అంతే. నోరు గదా! నాలిక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అమ్మ, కొందరు పేరెంట్స్ పాపం ఏమనకపోయినా ఏమన్నా పోయినా. సెన్సిటివ్ పిల్లలుండి అంటే అంటే ఫ్రెండ్స్‌తో కంపేర్ చేస్తే అలా రాజుగారు ఉంటదా? నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఆ! తెలుసు మా వారు కూడా ఆయన అవును. అవును. ప్రొఫెసర్. ప్రొఫెసర్. సో, అతను ఎంకామ్ అందరికి ఆ! క్లాసెస్ చెప్తారు. క్లాసెస్ అవును. హోమ్ ట్యూషన్స్ తీసుకుంటారు. మా ఆఫీస్‌లో కూడా చెప్తాము. హ్మ్. రాత్రి నాకొక ఫోనొచ్చింది. ఫోనొస్తే ఆవిడ పాపము సార్‌కి ఫోనొచ్చింది. "ఏంట్రా బాబు ఇంత రాత్రి ఫోనొచ్చిందని" చేస్తే ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎందుకంటే సార్ మా అమ్మాయి ఫెయిల్ అయింది సార్. అసలు రూమ్‌లో నుంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు సార్ రూమ్‌లో నుంచి బయటికి రావట్లేదు. చాలా ఏడుస్తుంది. నేనుండను, నేను చనిపోతానంటుంది సార్. తనంటుంది నేను బాగా రాసానంటుంది హ్మ్. అని ఆమె బాధపడుతుంది. అప్పుడు మేమేం చెప్పామనంటే, ఆ అమ్మాయికి ఫోన్ ఇయ్యమని చెప్పేసి, నీకు అదేంటి కరెక్షన్ హ్మ్. పెడతాము. లేకపోతే రీవాల్యుయేషన్ ఉంటదమ్మా. నీకంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా పాస్ అయితావని ఆ అమ్మాయిని ఓదారిస్తే, ఇవాళ మార్నింగ్ సార్ ఈ పని కోసమే వెళ్ళారండి. అమ్మాయిని వాళ్ళ ఇంటికెళ్ళి అమ్మాయిని తీసుకొని, వాళ్ళ పేరెంట్‌ని తీసుకొని మాట్లాడడానికి వాళ్ళ కాలేజ్‌కెళ్లారు. అంటే ఇలా ఎంతమందో అలాంటి పేరెంట్స్ ఉన్నారు. ఇలాంటి అలాంటి పేరెంట్స్ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఉన్నారు. అలాంటి పేరెంట్స్ కానీ హ్మ్. చాలా మటుకు 90% హ్మ్. పిల్లలు చనిపోవడానికి కారణము భయం. ఏది? భయమమ్మ వీళ్ళకి. రిజల్ట్స్ వస్తున్నాయి అనే భయంతో ఫెయిల్ అవుతామేమో అన్న భయంతో చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి ప్రతి తల్లి, తండ్రి పిల్లలను సపోర్ట్ చేయండి. ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే అవును. కూడా పర్వాలేదు ఏముంది మళ్ళీ రాసుకోవచ్చు ఎగ్జామ్. అంతే. నువ్వేం భయపడకు. పద ఈరోజు మనం బయటికి తీసుకెళ్తా పద నిన్ను. మంచిగా మనం సినిమాకెళ్దాం. నీకిష్టమైంది ఆర్డర్ చేద్దాం. అలా చెప్తే పిల్లలకు అరే నేను ఫెయిల్ అయినా మా అమ్మ నాన్న నాకు సపోర్ట్ చేశారు కదా! ఈసారి నేను జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి అనేది ఉంటది. మీరు రిజల్ట్స్ రాకముందే ఏంటి భయం లేకుండా తిరుగుతున్నావు? రిజల్ట్స్ వస్తాయని నీకేమైనా భయం ఉందా? అని వాళ్ళని డీమోటివేట్ చేస్తే వాళ్ళేందంటే ఆ భయంతో ఏం చేయాలో అర్థం గాక తోటి పిల్లలు పాస్ అయిపోతారేమో, నేను ఫెయిల్ అవుతానని ప్రాణాలు తీసుకుంటున్నారు. దాని తర్వాత ఎంత మొత్తుకున్నా పోయిన ప్రాణాలు రావండి. అంటే నిజంగానే రాదుగారు ఈ ఈ ప్రపంచంలో మనందరికీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మన జీవితం కంటే, మీ ప్రాణం కంటే ఇంపార్టెంట్ చదువు కాదు. కదా! ఎంతో మందిని మనం చూసాం చదువు లేకున్నా ఎన్నో రంగాలలో వాళ్ళు అవును. చాలా నిష్ణాతులైపోయి, వాళ్ళ కింద ఎంతో మంది పనిచేసి కదా! వాళ్ళని ఉద్యోగాలిచ్చి ఆదర్శంగా కూడా తీసుకుంటున్నారు. ఆదర్శంగా తీసుకొని హ్మ్. ఎంతోమంది మన ఎంపీ గారు మల్లారెడ్డి గారు ఆయన ఏం చదువుకోలేదు. మరి ఎన్ని కాలేజీలు కట్టించారండి? ఎంతమందికి ఇది చేస్తారు? ఎంతమందికి ఆయన ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చారు అవును. కదా! ఆయన ఏం చదువుకోలేదు. హ్మ్. సైకిల్ మీద తిరిగి తిరిగి ఆయన పాలమ్ముకున్నారు. ఇవాళ ఒక ఎంపీ అయ్యారాయన. హ్మ్. ఎందుకు? చదువుకు దానికి సంబంధం లేదు రాజుగారు. అంటే మన ప్రతి ఒక్క మనిషిలో ఒక హ్మ్. టాలెంట్ అనేది ఉంటది. ఉంటుంది. మీరు చక్కగా మాట్లాడొచ్చు. ఇంకొక ఫ్రెండ్ చక్కగా మాట్లాడకపోగా తను చక్కగా రాయొచ్చు. యెస్. ఇంకొక చక్కగా పాడొచ్చు. కాబట్టి ఎవరెవరికి ఏదో ఒక ఎవరికున్న టాలెంట్ టాలెంట్ ఇస్తారు వాళ్ళకుంటది. భగవంతుడు. సో, ఒకవేళ మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడా అనుకోండి, మీరు నేను నా మొహం చూపించలేను. నా ఫ్రెండ్స్ చూపించను. చుట్టాలకేం చూపించను. నేను ఉండకూడదు అనేసి ఈవిడ ఇంకా ఆపసోపాలు పడి గగ్గోలు పెట్టేస్తది. మరి పిల్లలు ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికెళ్ళాలి? కదా! పిల్లలు ఫెయిల్ అవుతారండి. ఫెయిల్ అవుతారు. మరేం చేస్తాము?
ఫెయిల్ అయినంత మాత్రాన మీరు వాళ్ళని ఇలా చేసేస్తే మీ జీవితంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మీరు నెత్తి నోరు మొత్తుకున్నా కూడా మళ్ళీ రారు. వాళ్ళు రారు. కంపారిజన్. ఇంకొక కంపారిజన్ ఎలా ఉంటదంటే, ఎప్పుడైనా ఒకరితో ఒకరు ఎలా పోల్చుకోవాలి అంటే, హెల్తీ కాంపిటీషన్ Yes. ఉండాలి కదా! చూడు వాడు చదువుకున్నాడు కదా! నువ్వు కూడా అలా చదువుకో నాన్న అని చెప్పాలి కదా! అంతే. వాడంత చదువు నువ్వెందుకు చదువుకోలేవు? అంటే అది కాదండి. ఒక్కొక్కరికి మీ నాలెడ్జ్ లెవెల్ ఒకలాగా ఉంటది అవును. కదా! ఇప్పుడు ఇది క్వార్టర్ లీటర్ బాటిల్‌లో ఓన్లీ ఒక గ్లాస్ వాటరే పడతది. నేను తీసుకొచ్చి 2 లీటర్ల నీళ్లు పోస్తే పడతాయా? కిందకెళ్ళిపోతాయి. రైట్. అట్లాగే నేనెంత చదువుకోగలను, మీ అబ్బాయి కెపాసిటీ ఎంతుంది, అతని నాలెడ్జ్ లెవెల్ ఎంతుందో అంతనే చదువుకుంటాడు. పక్కవాడికి 90 మార్క్స్ వచ్చాయి. నీకు 89 ఎందుకొచ్చాయి అంటే, అంతే. నేనంత వాడి తెలివితేటలు అంతవరకే కదా! అవును. అలా కాకుండా ఇలా కూడా కంపేర్ చేసేసి పిల్లలను 90% డీమోటివేట్ చేసి వాళ్ళను ఏంటంటే ఒకలాంటి భయంతో మీరు చెప్పినట్టుగా రిజల్ట్స్ రాకముందే కొంతమంది భయంతో ఫెయిల్ అయితాయేమో అని. కానీ వాళ్ళు పాస్ అయిపోతారు. పాపం. "అరే నాన్న నువ్వు పాస్ అయిపోయావు లేవురా" అని అంటే లేవడు వాడు. లేస్తాడా? కాబట్టి ప్రతి ఒక్క తల్లి, తండ్రి దయచేసి సొసైటీ కోసము, మీ చుట్టపక్కల కోసము ఆ. మీరు మీ పిల్లలను బ వాళ్ళు చనిపోయేలాగా వాళ్ళను ఇది చేయకండి. సరే ఫెయిల్ అయితే కూడా ఎలా వాళ్ళని దగ్గర తీసుకోవాలి, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి. పోతే పోయిందిరా ఏమైంది నెక్స్ట్ టైమ్ రాసుకుందువు గాని. లేదు నీకు చదువంటే ఇష్టం లేదా నాన్న? ఇంతవరకు చదువుకుంటావా? ఎప్పుడు ఆపేస్తావా? 10th క్లాస్ ఆపేస్తావా? ఇంటర్ ఆపేస్తావా? డిగ్రీ ఆపేస్తావా? నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది? నీకు పద. నీకేదన్నా మ్యాచ్ ఆడుకుంటావా? చెస్ ఆడుకుంటావా? క్యారమ్స్ ఆడతావా? పెయింటింగ్ చేస్తావా? పాటలు పాడతావా? సంగీతం నేర్చుకుంటావా? లేతే ఏదైనా ఒక ఆటలు ఆడతావా? కదా! క్రికెట్ ఆడతావా? వాలీబాల్ ఆడతావా? అందులో మీరు ప్రోత్సహించండి. మనకు తెలిసిన ఎంతమంది పెద్ద పెద్ద క్రికెటర్స్ చదువుకున్న వాళ్ళు కాదా? కాదు. కదా! వాళ్ళ పేరెంట్స్ అలా వాళ్ళని మోటివేట్ చేస్తారు. చదువొక్కటే కాదు. చదువు ఇంపార్టెంటే కానీ చదివే మీ ప్రాణం కాదు. అదే. చదివే మీ జీవితం కాదు. సో, ఇలా మీరు పేరెంట్స్ ప్రతి ఒక్కరు వాళ్ళని ఎంకరేజ్ చేశారనుకోండి, వాళ్ళకి కూడా ఒక గిల్ట్ ఉంటది. నిజంగా కొంతమంది పిల్లలు ఎంత ప్రొవైడ్ చేసినా చదువుకోరండి. చదువుకో. చాలా నిర్లక్ష్యం చేశారు. చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇలా మోటివేట్ చేయండి. "అరే నీ నీ మొహాననే నిన్ను లక్షలు తగలబెట్టానురా. నా నగలమ్మేశాను. అదేంటి ఆస్తిపాస్తులు అమ్ముకున్నాను. నేనెంతో నా లైఫ్ అంతా 24 గంటలు నిద్రపోకుండా నీ పక్కనే కూర్చున్నాను. నువ్వేం చదువుకున్నావురా?" అంతే మరి వాడు చదువుకోలేకపోయాడు. వదిలేయండి ఇంకా. చదువు అనేది ఏంటంటేనండి ఇంపార్టెంటే కానీ మళ్ళీ చెప్తున్నా మీ పిల్లల లైఫ్ కంటే వాళ్ళ జీవితాల కంటే ఇంపార్టెంట్ కాదండి. కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి నేర్చుకోవాల్సిందంటే మీ పిల్లలకు మీరే దగ్గర తీసుకోవాలి. మీరే మోటివేట్ చేయాలి. వాడి దురదృష్టమో ఏదో వాడు ఫెయిల్ అయిపోతే వాడికి ఏ దిశలో వాడికి ఇంట్రెస్ట్ ఉందో మీరు ఆ రకంగా వాడిని ఎంకరేజ్ చేయండి. తప్పకుండా అంటే అల్టిమేట్‌గా రాజుగారు మన తల్లి తండ్రి ప్రతి ఒక్క పిల్లల భవిష్యత్తు బాగుండాలి. వాళ్ళ జీవితంలో స్థిరపడాలి. వాళ్ళ లైఫ్ బాగుండాలని కోరుకుంటాం. వాడు ఆ రకంగా బాగుపడితే మనకి సంతోషమే గదా! నువ్వు చదువుకోలేదు అంటే వాడు చదువుకోలేదు. నేను చదువుకోలేను కొంతమంది పిల్లలండి, "నేను చదువుకోలేనమ్మా. నాకు ఎక్కట్లేదు. నేను ఇంకా ఆపేస్తా. నేను ఏదన్నా నేర్చుకుంటా" అంటే కాదు. నువ్వు ఫస్ట్ చదువుకోవాల్సిందే. మరి అలాంటప్పుడు ఏం చేస్తాను స్ట్రెస్ పడిపోయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఈ తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఫ్రెండ్స్‌కి చెప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణాలు పోయిన తర్వాత రావు రాజుగారు. కాబట్టి నిజమమ్మా. ఈ రిజల్ట్స్ టైంలో ప్రతి ఒక్క రిజల్ట్స్ వస్తున్నాయి, రేపు వస్తాయన్నప్పుడు మీ పిల్లలను కనిపెట్టుకొని ఒక ఉండాలి. రక్షణ కవచం లాగా ఉండి వాళ్ళని ఎక్కడికి పోకుండా దాచుకోండి. వాళ్ళను రక్షించుకోండి. లేకపోతే మాత్రం ఇలాంటివే జరుగుతాయి. జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ మీ పిల్లలను ఎవ్వరితో కంపేర్ చేసుకోకండి. వాళ్ళ కెపాసిటీ వాళ్ళే, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ ఎంత ఉంటే అంతే చదువుకుంటారు. చదువుకోకుంటే వదిలేయండి. వేరే దిశగా వాళ్ళను ఎంకరేజ్ చేయండి. సూపర్ అమ్మా. థాంక్ యూ.